హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కోనా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఆ ప్రాంతాన్ని చాలా బాగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజు ఉన్నంత కాలం కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి దున్నపోతుల్ని తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో తనకు సడన్ గా నీళ్ల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే ఎక్కడి నుంచి వాటర్ శబ్దం వినిపిస్తుందో అక్కడికి వెళ్లి చూడగా విచిత్రంగా అక్కడ చాలా మంది ప్రజలు చనిపోయి ఉంటారు. దాంతో తను ఆశ్చర్యపోతూ ఇంతమంది ప్రజలు ఇక్కడ ఎలా చనిపోయారు అని అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఏదో ఒక గుర్తు తెలియని ఆకారం అతని వైపుగా వస్తూ ఉంటుంది. దాంతో సడన్గా అతని కళ్ళు తెల్లగా మారిపోయి ముక్కులో నుంచి చెవుల్లో నుంచి రక్తం వచ్చి అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత రోజే అక్కడ ఒక మనిషి చనిపోయాడు అన్న విషయం రాజ్యం మొత్తం తెలిసి ఆఖరికి రాజుకు కూడా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా చాలా భయపడిపోతూ రాజు దగ్గరికి వెళ్లి, మన రాజ్యంలో చాలా మంది చనిపోతున్నారు, మీరే ఏదో ఒక పరిష్కారం చూడాలి అని వేడుకుంటారు. దాంతో రాజు వెంటనే తనకు తెలిసినటువంటి స్వామీజీ దగ్గరికి వెళ్లి సమస్య మొత్తం కూడా వివరించడంతో ఆ స్వామీజీ గవ్వలు వేసి ప్రమాదం పొంచి ఉంది అని, వెంటనే తను ఎక్కడైతే ఆ మనిషి చనిపోయాడో ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా జరుగుతుంది అని చూస్తూ ఉంటాడు. అప్పుడే స్వామీజీకి దూరంగా ఒక బొమ్మ కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి స్వామీజీ ఈ ఊర్లో ప్రమాదాలు జరగడానికి కారణం ఆ బొమ్మే అని అంటాడు. అసలు ఆ బొమ్మ అక్కడికి ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 1842లో ఒక రాజు ఉన్నట్టుండి చనిపోవడంతో ఆ రాజు కొడుకు ఆ రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు. అయితే ఆ రాజు కొడుకు అంతగా అనుభవం లేకపోవడంతో పక్క రాజ్యం వాళ్ళు ఆ రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని ఏలుకోవాలి అని, ఆ రాజ్యాన్ని ఆక్రమించడం కోసం వాళ్ళు దండయాత్రకి వస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ యువరాజు వెంటనే ఎలాగైనా వాళ్ళని ఆపాలి అని ఒక శుద్ర శక్తులు కలిగినటువంటి ఒక బాబాజీ దగ్గరికి వెళ్తాడు. దాంతో ఆ బాబాజీ బాగా శుద్ర శక్తులు చేసి ఒక బొమ్మని క్రియేట్ చేసి ఆ బొమ్మ రాజుకి ఇవ్వడంతో రాజు ఆ బొమ్మని రాజ్యంలో తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఆ రాజ్యం మీదకి దండెత్తడానికి వస్తున్నటువంటి సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఈ బొమ్మ చంపేస్తూ ఉంటుంది. దాంతో ఆ యువరాజు చాలా ఆనందపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రమాదం ఏమిటి అంటే ఆ బొమ్మ అలా ఆ సైనికులందరినీ చంపిన తర్వాత అప్పటికీ తన ఆకలి తీరకపోవడంతో ఎవరైతే యువరాజు ఆ బొమ్మని క్రియేట్ చేశాడో ఆ రాజ్యంలో ఉన్న మనుషుల్ని కూడా చంపేయడం మొదలు పెడుతుంది. అలాగే ఊర్లో కూడా కరువు వస్తూ ఉంటుంది. ఆఖరికి ఆ బొమ్మ ఎవరైతే ఆ బొమ్మని క్రియేట్ చేయించుకున్నాడో ఆ రాజును కూడా చంపేస్తుంది. అలా జరిగిందంతా కూడా ప్రజెంట్ ఈ స్వామీజీ తెలుసుకుని వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూసి, ఈ బొమ్మను మనం ఆపాలి అంటే ఈ బొమ్మకి ఒక దున్నపోతను బలి ఇవ్వాలి, బలిచ్చిన తర్వాత ఆ బొమ్మ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు ఈ బొమ్మను తీసుకుని వెళ్లిపోయి ఏదైనా కొండ ప్రాంతంలో పెట్టేసి వచ్చేయాలి అని అంటాడు. దాంతో ప్రజలందరూ కూడా వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ బొమ్మకి ఒక దున్నపోతుని బలిచ్చి ఆ సమయంలో ఆ బొమ్మను తీసుకుని వెళ్లి ఒక కొండ ప్లేస్ లో పెట్టి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆ బొమ్మను అక్కడ పెట్టడానికి తీసుకుని వెళ్లారో వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు అని వాయిస్ ఓవర్ లో ఇదంతా కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు దీనిలో హీరో అయినటువంటి నారాయణని చూపించడం జరుగుతుంది. తను ఒక రోబో సహాయంతో ప్రతి జాతర దగ్గరికి వెళ్లి జ్యోతిష్యం చెప్పి బ్రతుకుతూ ఉంటాడు. అలాగే ఆ నారాయణ వైఫ్ ఎప్పుడో చనిపోయి ఉండడంతో తను తన వైఫ్ ని గుర్తు చేసుకుంటూ తన వైఫ్ ఇంకా తనకు కనిపిస్తున్నట్లుగా ఊహించుకుంటూ తన వైఫ్ తోనే మాట్లాడుతూ ఉంటాడు. దాంతో తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అతను ఎవరితో మాట్లాడుతున్నారో అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ మనకు ఒక పోలీస్ స్టేషన్ ని చూపించగా అక్కడికి ఒక గ్రామంలోని కుర్రవాళ్ళు అందరూ వచ్చి, ఈసారి మా గ్రామంలో జాతర నిర్వహించాలనుకుంటున్నాం, మాకు పర్మిషన్ కావాలి అని అడుగుతారు. దానికి పోలీస్ ఆఫీసర్, మీకు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాను, కానీ మీరు మాత్రం ఆ జాతరలో జంతు బలులు మాత్రం చేయకూడదు అని చెప్పి వాళ్ళ చేత మాట తీసుకుని వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. ఎందుకు ఆ ఇన్స్పెక్టర్ అంతలా వాళ్ళని జంతు బలులు చెయ్యొద్దు అని చెప్పాడో ఇక్కడ మనకు పోయిన సంవత్సరం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం జాతర జరుగుతున్న సమయంలో ప్రెసిడెంట్ అక్కడ బలి ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటాడు.
అయితే పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం అక్కడికి వెళ్లి బలి ఇవ్వడానికి వీలు లేదు అని అంటాడు. అయితే ప్రెసిడెంట్ మాత్రం ఎలాగైనా బలి ఇవ్వాలి అని చాలా పట్టుదలతో ఉంటాడు. ఇన్స్పెక్టర్ కూడా ఇంకా పట్టుదలతో బలి ఇవ్వడం మాత్రం కుదరదు అని చెప్పడంతో ఆ ప్రెసిడెంట్ ఇన్స్పెక్టర్ ని మరియు గ్రామ ప్రజలందరినీ చూసి బలి ఇవ్వకపోతే మన గ్రామానికి చాలా అనర్థం జరుగుతుంది అని గట్టిగా అరుస్తూ సడన్ గా ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతాడు. అప్పటి నుంచి కూడా ఆ ప్రెసిడెంట్ మంచానికి పరిమితమై ఉంటాడు. అలా జరిగిందంతా కూడా పోలీసులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరో పక్క పర్మిషన్ తీసుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ కుర్రవాళ్ళు మాత్రం ఈసారి ఎలాగైనా సరే మన గ్రామంలో బలి ఇవ్వాల్సిందే అని డిసైడ్ అయ్యి అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క నారాయణ అక్కడ జాతర జరిగే ప్లేస్ లో జ్యోతిష్యం చెప్పడం కోసం బయలుదేరి వస్తూ ఉంటాడు. అదే సమయంలో జాతర జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి నాటకం వేయడానికి ఒక గ్రూప్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అదే సమయంలో నారాయణకి ఆ నాటకం వేయడానికి వెళుతున్న వాళ్ళకి చిన్న గొడవ జరిగి ఆ గొడవ తర్వాత ఆ గ్రూప్ కి మరియు నారాయణకి పరిచయం అవుతుంది. అప్పుడు ఆ నాటకం వేయించే మేనేజర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి నారాయణని చూసి మా నాటకంలో ఒక క్యారెక్టర్ ఉంది, దానికి నువ్వు బాగా సెట్ అవుతావు, నువ్వు వేస్తావా అని అడుగుతాడు. దాంతో నారాయణ వెంటనే తన వైఫ్ ను చూడగా తన వైఫ్ నారాయణతో మాట్లాడుతూ ఇప్పుడు ఈ జ్యోతిష్యాల్ని ఎవరూ నమ్మడం లేదు, నీ దగ్గరకు వచ్చిన అవకాశం కదా, చేజార్చుకోకు, నువ్వు వాళ్ళతో పాటు నాటకం వెయ్యి అని చెప్తుంది. దాంతో నారాయణ వెంటనే నేను కూడా నాటకం వేస్తాను అని ఆ నాటకం వేసే వాళ్ళతో పాటు కలిసి అక్కడ జాతర జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిచి ఆ కుర్రవాళ్ళు జాతరలో బలి ఇవ్వము అని చెప్పారు, కానీ వాళ్ళ మీద నాకు డౌట్ గా ఉంది, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిలాగా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు అని అక్కడికి పంపిస్తాడు. మరో పక్క నాటకాలు వేసే గ్యాంగ్ మొత్తం బస్సులో వస్తూ ఉండగా సడన్ గా బస్ పంచర్ అయిపోతుంది. అదే సమయంలో వాళ్ళకి గట్టిగా ఏవో పశువులు అరుస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో బస్సులో నుంచి ఒక వ్యక్తి కిందకి తీగ చుట్టూ చూడగా అక్కడెక్కడా కూడా ఏవీ కనిపించవు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే పంచర్ వేసుకుని జాతర జరిగే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లిపోతారు. అప్పుడే ఆ గ్రామంలోని వాళ్ళు వచ్చి పోయిన సంవత్సరం మనం నాటకం వేయలేకపోయాం, ఈసారి ఖచ్చితంగా నాటకాన్ని నిర్వహించాలి, అందుకే మిమ్మల్ని తొందరగా తీసుకుని వచ్చాం, మీరు త్వరగా రెడీ అయ్యి రండి, మీకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశాం, భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశాము అని చెప్తూ ఉంటాడు. మరోపక్క పోలీస్ ఇన్ఫార్మర్ కూడా ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే తనకి ఈసారి ఖచ్చితంగా బలి ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది. అయినప్పటికీ తను మాత్రం ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా పక్కాగా క్లారిటీ తీసుకున్న తర్వాత ఇన్ఫార్మ్ చేద్దామని ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరోపక్క నిన్న రాత్రి 2 పశువులు గట్టిగా అరిచాయి కదా, ఆ 2 కూడా చనిపోయి ఉండడంతో ఆ పశువులు ఓనర్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ప్రెసిడెంట్ పెద్ద కొడుకైనటువంటి శ్రీనివాస్ వచ్చి గ్రామంలో జాతర జరగబోతుంది, అలాంటి సమయంలో ఇలాంటి జరగకూడదు, వెంటనే వీటిని ఇక్కడి నుంచి క్లియర్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ప్రెసిడెంట్ ఇంట్లో సన్నివేశాన్ని చూపించడం జరుగుతుంది. ఆ మంచానికి పరిమితమై ఉన్నటువంటి ఆ ప్రెసిడెంట్ కి 2 కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు పేరు శ్రీనివాస్, తనే ఈ జాతర వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. దాంతో చిన్న కొడుకు అయినటువంటి వెంకటేష్ వెంటనే ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి అన్నయ్య నాకు జాతరలో ఏ పని చెప్పడం లేదు అని గొడవ చేస్తూ ఉండడంతో ప్రెసిడెంట్ చిన్న కొడుకుని చూసి ఒక పని చేయి, జాతర పనులన్నీ కూడా మీ అన్నయ్య చూసుకుంటాడు, నువ్వు బలిచ్చే కార్యక్రమాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. మరోపక్క ఈ ప్రెసిడెంట్ కి ఒక కూతురు ఉండగా తను మాత్రం ఇంట్లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఒక తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది. మరోపక్క పోలీస్ ఇన్ఫార్మర్ ఈసారి బలి ఇవ్వబోతున్నారు అని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి సార్ ఇక్కడ ఖచ్చితంగా ఈసారి బలి ఇవ్వబోతున్నారు, మీరు ఇప్పుడే వస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలని కూడా మనం క్రియేట్ చేయలేం, సో నేను చెప్పినప్పుడు రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క మన నారాయణ మాత్రం ఈ గ్రామానికి వచ్చినప్పటి నుంచి కూడా అశుభాలే జరుగుతున్నాయి. ఫస్ట్ టైర్ పంచర్ అయ్యింది, ఆ తర్వాత 2 పశువులు చనిపోయాయి, ఇక వీళ్ళతో ఉండడం అంత మంచిది కాదు అని వాళ్ళ నుంచి విడిపోయి దూరంగా వెళ్ళిపోయి జ్యోతిష్యం చెప్పుకుంటూ ఉంటాడు. మరోపక్క ప్రెసిడెంట్ కూతురైనటువంటి రోజా సీక్రెట్ గా తను ప్రేమిస్తున్నటువంటి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి కలవగా ఆ అబ్బాయి రోజాను చూసి మాట్లాడుతూ మీరు జాతరకి మంచి బట్టలు వేసుకుని వచ్చి జాతరని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ మేము మాత్రం మాసిపోయిన బట్టలు వేసుకుని వచ్చి అక్కడ మూగ జీవుల్ని బలి ఇవ్వాలి, మా తాతలకు ఏమీ తెలియక ఎటువంటి ప్రశ్నలు అడగకుండా ఆ పని చేసేవారు, ఈసారి నేను మాత్రం బలి ఇవ్వడానికి ఒప్పుకోను అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క నాటకం వేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాటకాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఊరు చుట్టూ కాకులు చాలా విచిత్రంగా అరుస్తూ తిరుగుతూ సడన్ గా ఆ కాకులన్నీ కూడా కింద పడి చనిపోతూ ఉంటాయి. దీన్ని చూసినటువంటి అక్కడ నాటకం వేయడానికి వచ్చిన వాళ్ళు, నాటకం చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఊర్లో ఉన్నటువంటి రచ్చబండ దగ్గరికి సర్పంచ్ రాగా అందరూ కూడా అక్కడికి వచ్చి సర్పంచ్ తో మాట్లాడుతూ ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు. సర్పంచ్ వాళ్ళందరినీ చూసి మన ఊర్లో జాతర జరుగుతుంది కదా, అందుకే ఈ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా సర్వసాధారణం, మనం బలి ఇవ్వాలి కదా, ఆ దున్నపోతను బలిస్తే ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి అని అంటూ ఉంటాడు. ఆ
మాటలు విని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉంటారు. కానీ ఆ సమయంలో సడన్ గా ఒక వ్యక్తి విచిత్రంగా నవ్వుతూ, మొదట కాకులు చనిపోతాయి, ఆ తర్వాత పక్షులు చనిపోతాయి, తర్వాత జంతువులు, ఆ తర్వాత మనుషులు కూడా చనిపోతారు, ఊరే నాశనం అయిపోతుంది అంటూ విచిత్రంగా నవ్వుతూ ఉంటాడు. అది చూసి నాటకం వేయడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో సగం మంది అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని వెళ్లిపోతూ ఉంటారు. మన హీరో అయినటువంటి నారాయణ కూడా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని కంటికి కనిపించినటువంటి తన వైఫ్ తో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే ఊరి చివర మాత్రం ఆ ప్రెసిడెంట్ చిన్న కొడుకు వెంకటేశ్వర్లు వీళ్ళందరినీ చూసి, ఇక్కడ నుంచి మీరు వెళ్లిపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భయపడతారు అని వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఒక ప్లేస్ లో బంధిస్తారు. ఆ సమయంలోనే వెంకటేష్ మన నారాయణని బలివ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దున్నపోతు పక్కనే తీసుకువచ్చి బంధిస్తాడు. ఆ తర్వాత నారాయణ వెంటనే తన పక్కన ఉన్నటువంటి దున్నపోతును చూసి మాట్లాడుతూ, నువ్వేం కంగారు పడకు, నా దగ్గరకు వచ్చి ఎవరైనా నా కట్లు విప్పితే ఆ తర్వాత ఖచ్చితంగా నీ కట్లు కూడా విప్పేస్తాను అని ఆ దున్నపోతుతో మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఒక ముగ్గురు పిల్లలు అక్కడ నారాయణ దగ్గరకు రావడంతో నారాయణ ఆ పిల్లల్ని చూసి వాళ్ళకి మాయ మాటలు చెప్తూ, మీరు నా చేతికి ఉన్న కట్లను విడిపిస్తే మీకు నేను రోబోని ఇస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో ఆ పిల్లలందరూ కూడా నారాయణ చేతులకి ఉన్న కట్లని విప్పేస్తారు. ఆ తర్వాత నారాయణ వెంటనే ఆ పిల్లల్ని చూసి, మీకు రోబో ఇవ్వడం కుదరదు, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని బెదిరించి ఆ పిల్లల్ని అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత నారాయణ వెళ్లి ఆ దున్నపోతు కట్లను కూడా విడిపించడంతో దున్నపోతు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క మన హీరో నారాయణ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతూ ఉండగా సడన్ గా తనకి పెద్ద శబ్దం వినిపిస్తుంది. అప్పటికి తన కళ్ళు మళ్ళీ తెల్లగా మారిపోయి తన కళ్ళల్లో నుంచి చెవుల్లో నుంచి కూడా మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగానే ఇతనికి కూడా రక్తం వస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క ఈ దున్నపోతు వెళ్లిపోయినందుకు ప్రెసిడెంట్ ఈ విషయం తెలుసుకుని గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పడంతో ఆ దున్నపోతు కోసం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కట్లు తీసుకుని వెతుకుతూ ఉంటారు. అయితే ఆ దున్నపోతు మాత్రం వీళ్ళకి దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది. అదే సమయంలో దున్నపోతు పారిపోయిన విషయం పోలీస్ ఇన్ఫార్మర్ కి తెలియడంతో ఆ దున్నపోతు వీళ్ళకు దొరకకుండా ఉండాలి అని ఆ ఇన్ఫార్మర్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోపక్క శ్రీనివాస్ తన తమ్ముడైనటువంటి వెంకటేష్ ను చూసి, ఒక దున్నపోతును కూడా సరిగ్గా చూసుకోలేవు అని తన తమ్ముడిని తిడుతూ ఉంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి గొడవ పడుతున్నటువంటి అన్నదమ్ములిద్దరినీ కూడా విడదీస్తాడు. అప్పుడే శ్రీనివాస్ మరియు వెంకటేశ్ల గ్యాంగ్లకి ఇన్స్పెక్టర్ మరియు ఆ ఇన్ఫార్మర్ ఇద్దరు కూడా ఇక్కడ బలిదానం ఇవ్వకుండా వచ్చారు అని తెలుసుకుని వాళ్ళిద్దరినీ కూడా ఒక ప్లేస్ లో బంధిస్తారు. మరోపక్క నారాయణ దగ్గరికి ఆ నాటకంలోని వాళ్ళు వచ్చి తనని కాపాడి, అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా, వెంటనే సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అతన్ని క్షమించమని అడుగు అంటూ ఉంటారు. ఆ సమయంలోనే నాటకం వాళ్ళు ఈ నారాయణని చూసి, అసలు వచ్చిన దగ్గర నుంచి నిన్ను చూస్తున్నావు, నువ్వెందుకు ఇంత బాధలో ఉన్నావు, అసలు ఏం జరిగింది నీ లైఫ్లో అని అడుగుతారు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. నారాయణ మరియు తన భార్య ఇద్దరు కూడా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అయితే నారాయణ భార్యకి చనిపోయినటువంటి బిడ్డ జన్మించడంతో నారాయణ మరియు నారాయణ భార్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. నారాయణ భార్య మాత్రం చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అయినప్పటికీ నారాయణ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు నారాయణ పని చేసుకోవడానికి బయటకు వెళ్లే సమయంలో నారాయణ వైఫ్ ఒక్కసారిగా సడన్ గా కింద పడిపోవడంతో అది చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి బాడీలో ఏదో ఉంది అని వెంటనే నారాయణ వైఫ్ ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ స్వామీజీ ఏదో మంత్రించి ఆ అమ్మాయికి రాయడంతో తను సడన్ గా కింద పడిపోయి మూర్ఛం వచ్చిందలాగా ప్రవర్తించి అక్కడికక్కడే చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి నారాయణ వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లేడీస్ అందరినీ కూడా తిట్టి తన వైఫ్ బాడీని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కూడా నాకు నా వైఫ్ కనిపిస్తూ ఉంటుంది అని జరిగిందంతా కూడా నారాయణ ఆ నాటకం గ్రూప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి నాటకం గ్రూప్ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఆ నాటకం వేయించి హెడ్కి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు ఈ స్టోరీ మొత్తం విని అప్పటి నుంచి నారాయణని ఇష్టపడడం మొదలు పెడుతుంది. మరోపక్క ప్రెసిడెంట్ కూతురైనటువంటి రోజా తను ప్రేమిస్తున్నటువంటి అబ్బాయి దగ్గరికి వెళ్ళగా ఆ అబ్బాయి రోజాని చూసి, నేను ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నా చేత బలి చేయిస్తారు, నేను బెంగళూరుకి వెళ్లి ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్లిపోతాడు. మరోపక్క నారాయణ ఊరి నుంచి వెళ్లిపోతూ ఉండగా ప్రెసిడెంట్ చిన్న కొడుకైనటువంటి వెంకటేష్ తనని అడ్డుకుని ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు అని ఆ నారాయణకి ఫుల్ గా మందు పట్టిస్తారు. దాంతో నారాయణ జాతర దగ్గరికి వెళ్లి చాలా తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో నాటకం వాళ్ళు వెంటనే ఈ నారాయణకి ఎవరు మందు పోసినట్లుగా ఉన్నారు అని తనని తీసుకుని ఒక రూమ్ లో పడుకోబెడతారు. కట్ చేస్తే మరోపక్క ప్రెసిడెంట్ కూతుర్ని ప్రేమించినటువంటి ఆ అబ్బాయి కూడా ఊరు నుంచి బెంగళూరుకి వెళ్లిపోవడానికి వెళుతూ ఉండగా ఆ అబ్బాయి కూడా ప్రెసిడెంట్ చిన్న కొడుకైనటువంటి వెంకటేష్ కు దొరికిపోతాడు. ఆ వెంకటేష్ కూడా తనను చూసి, ఏంటి బెంగళూరుకి వెళ్లిపోయి ఐఏఎస్ రాసి కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా, అది నీ వల్ల కాదు అంటూ తనని చాలా కిరాతకంగా చంపేస్తాడు వెంకటేష్. ఆ తర్వాత రోజు చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి అందరూ వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ప్రెసిడెంట్ చిన్న కొడుకు అక్కడికి వచ్చి, చనిపోయినటువంటి నీ పెద్ద కొడుకు అంత్యక్రియలని త్వరగా పూర్తి చేయి, వెంటనే నీ చిన్న కొడుకుని జాతర దగ్గరకు పంపించు, ఈసారి అతని దున్నపోతుని బలి ఇవ్వాలి అని చెప్తాడు. ఈ మాటలు విన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి ప్రెసిడెంట్ కూతురు చాలా బాధపడి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతూ ఉంటుంది.
మరోపక్క నారాయణ జ్యోతిష్యం చెప్పుకుంటూ ఉన్న సమయంలో ఆ ఊర్లో నాటకం వేయిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆ గ్రామంలోని పెద్ద మనిషి వచ్చి ఏదో చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ చిన్న కొడుకు మాట్లాడుతూ ఈ దున్నపోతుని బలిచ్చిన సమయంలో ఆ దున్నపోత రక్తం ఎవరి మీద అయితే పడుతుందో దున్నపోతుతో పాటు వాళ్ళని కూడా ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాడు. వెంటనే దున్నపోతుని బలి ఇవ్వగా ఆ దున్నపోత తల డైరెక్ట్ గా వెళ్లి హీరో దగ్గర పడుతుంది. దాంతో ప్రెసిడెంట్ మరియు తన మనుషులు వెంటనే నారాయణను కూడా చంపడానికి తన వెంట పడుతూ ఉంటారు. నారాయణ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఊర్లోని ప్రజలందరికీ కూడా ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అప్పుడే వాళ్ళ కళ్ళన్నీ కూడా తెల్లగా అయిపోయి వాళ్ళ చెరువులో నుంచి రక్తం కారుతూ ఉంటాయి. ఇక్కడే మనకు ఆ విచిత్రమైన బొమ్మ వీళ్ళ ఊర్లోనే ఉంది అని తెలుస్తుంది. అంటే వీళ్ళు బలిచ్చినప్పటికీ ఆ బొమ్మకి ఆకలి తీరకుండా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపడానికి రెడీ అవుతూ ఉంటుంది. మరోపక్క పారిపోతున్నటువంటి నారాయణ శరీరంలో కూడా క్షుద్ర పూజలు చేసేటటువంటి వ్యక్తి ఆత్మ ఉన్నట్లుగా ఇక్కడే చూపిస్తారు. ఇక్కడ మనకు గతంలో జరిగినటువంటి ఒక సంఘటనని చూపించడం జరుగుతుంది. ఎవరైతే రాజు ఆ క్షుద్ర పూజలు చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ బొమ్మను తయారు చేయించాడో ఆ వ్యక్తి ఆ క్షుద్ర పూజలు చేసే వ్యక్తిని చూసి మనం ప్రజెంట్ ఈ బొమ్మను తీసుకుని వెళ్లి అడవుల్లో పెట్టేస్తున్నాం. ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఈ బొమ్మను ఎవరైనా బయటికి తీస్తే అప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడుగుతాడు. దానికి ఆ క్షుద్ర పూజలు చేసే వ్యక్తి మాట్లాడుతూ నువ్వు అన్నట్లుగా ఎవరైనా సరే అప్పుడు ఈ బొమ్మను బయటికి తీస్తే అది చాలా ప్రమాదకరం. దాన్ని అప్పుడు అంతం చెయ్యాలి అంటే మా వంశానికి సంబంధించిన ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళు ప్రాణత్యాగం చేసుకుని ఈ బొమ్మను కాల్ చేయాలి. అప్పుడు ఈ బొమ్మకి అంతం ఉంటుంది అని చెప్పి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ నారాయణ మరి ఎవరో కాదు, ఆ రాజుల కాలంలో ఉన్నటువంటి క్షుద్ర పూజలు చేసే వ్యక్తికి సంబంధించిన వంశీకుడే అయి ఉంటాడు. దాంతో నారాయణ వెంటనే ఒక పెద్ద అగ్నిగుండాన్ని క్రియేట్ చేసి దాని సెంటర్ లో కూర్చుని పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతూ ఉంటాడు. అలా అక్కడ నారాయణ ఒక పక్క కాలుతూ ఉండగా మరో పక్క ఆ బొమ్మ కూడా కాలిపోతూ ఉంటుంది. అలా పూర్తిగా నారాయణ కాలిపోతాడు, ఆ బొమ్మ కూడా కాలిపోతుంది. అలా తనకు సంబంధించిన గ్రామం కానప్పటికీ ఆ గ్రామాన్ని కాపాడడం కోసం నా హీరో ప్రాణత్యాగమే చేశాడు అన్నట్లుగా వాయిస్ ఓవర్ లో చెప్పి ఈ మూవీని ముగిస్తారు. ప్రణవ్ తన వైఫ్ గౌరీని ఎలా మోసం చేశాడు, లేక ఆనంద్ ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేసింది, తానియా దినేష్ మరియు కార్తిక్లకి వేరువేరుగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని ఎందుకు అబద్ధం చెప్పింది, లేక ఎవరి వల్ల మోసపోయింది, ప్రణవ్ను మోసం చేసి వీడియోని లీక్ చేసింది ఎవరు, ప్రణవ్ తనను మోసం చేసిన వ్యక్తికి ఏ విధంగా బుద్ధి చెప్పాడు, చివరికి ఎవరి ప్రేమ సక్సెస్ అయ్యింది అన్నదే 2025లో రిలీజ్ అయినటువంటి మస్తీస్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.